హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్సి క్రానికల్స్. సో మనకు తెలుసు, మనం ప్రతిరోజు తెలుగు న్యూస్ పేపర్స్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, అలానే పిఏబిలో వచ్చే టాప్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో, ఐ మీన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయో ఆ టాపిక్స్ మనం రోజు డిస్కస్ చేస్తున్నాము. సో ఈరోజు జూన్ 22. ఇందులో భాగంగా ఈరోజు వచ్చిన టాప్ కరెంట్ అఫైర్స్ ఏమో చూద్దాము. ఫస్ట్, సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, పాలిటీ రిలేటెడ్. సెకండ్, లోక్ అదాలత్ సంబంధించి, ఇది కూడా పాలిటీ రిలేటెడ్. థర్డ్, కలంకారీ పెయింటింగ్, ఇది ఆంధ్రప్రదేశ్ బట్ అన్ని ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది. ఫోర్త్, ఎకానమీ రిలేటెడ్, నవరత్న స్టేటస్. ఫిఫ్త్, E100 ఇథనాల్ ఫ్యూయల్, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా. సిక్స్త్, డిఫెన్స్ రిలేటెడ్ అనమాట. సో మనం ఒక్కొక్క టాపిక్ ఇప్పుడు చూద్దాము. ఫస్ట్, సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ న్యూస్లో ఏముందో చూద్దాము. భారత సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో 3 ఏళ్లు పొడిగించింది. తుషార్ మెహతాతో పాటు సుప్రీంకోర్టులో మరో 5 అదనపు సాలిసిటర్ జనరల్ను మరో 3 ఏళ్ల పాటు కొనసాగించేందుకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది. సో ఇది న్యూస్. సో ఇక్కడ మనం చూడాల్సిన ఫస్ట్ పాయింట్ చూడండి. ఎగ్జామ్లో పర్సన్స్ ఇన్ న్యూస్ కేటగిరీలో ఇలా అడగచ్చు. ఎలా అంటే, ప్రస్తుత భారత్ సాలిసిటర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఏంది? తుషార్ మెహతా. తుషార్ మెహతా గారు ప్రజెంట్ భారత సాలిసిటర్ జనరల్. ఇక్కడ 3 ఏళ్ళు ఉంది కదా, దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, జనరల్గా సాలిసిటర్ జనరల్ యొక్క టెన్యూర్ 3 ఇయర్స్ అనమాట. ప్లస్ ఇక్కడ చూడండి, కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది. అంటే సాలిసిటర్ జనరల్ని ఎవరు అపాయింట్ చేస్తారు? అపాయింట్మెంట్స్ కమిటీ, కేబినెట్ కమిటీ అండ్ అపాయింట్మెంట్స్. జనరల్గా మనం ప్రెసిడెంట్ అని పెడతాము, పార్లమెంట్ అట్లా కాకుండా అపాయింట్మెంట్ కమిటీ అండ్ కేబినెట్ కమిటీ అండ్ అపాయింట్మెంట్స్. సో ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఫస్ట్ సాలిసిటర్ జనరల్ అంటే ఏమంటే, సెకండ్ హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్టర్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. మనకు తెలుసు, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా పోస్ట్ని ఫస్ట్ హైయెస్ట్ లా ఆఫీసర్ అంటారు. సో అటార్నీ జనరల్కి అసిస్ట్ చేసేది సాలిసిటర్ జనరల్. ఇతన్ని సెకండ్ హైయెస్ట్ లా ఆఫీసర్ అంటారనమాట. ఫస్ట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ చాలా ఇంపార్టెంట్. ఒకటి అటార్నీ జనరల్, రెండు సాలిసిటర్ జనరల్. డిఫరెన్సెస్ చూద్దాము. అటార్నీ జనరల్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఐ మీన్ రాజ్యాంగబద్ధ సంస్థ. కాన్స్టిట్యూషనల్ బాడీ ఏమంటే, దీని గురించి కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేస్తుంటారు. ఎక్కడంటే ఆర్టికల్ 76. కానీ సాలిసిటర్ జనరల్ అనేది నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీ బట్ ఏ స్టాట్యుటరీ బాడీ. స్టాట్యుటరీ బాడీ అంటే ఇట్ ఈస్ క్రియేటెడ్ త్రూ అన్ యాక్ట్. సో ఫస్ట్ అటార్నీ జనరల్ హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ద కంట్రీ. సాలిసిటర్ జనరల్ అంటే సెకండ్ హైయెస్ట్ లా ఆఫీసర్. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ అండర్ ఆర్టికల్ 76. సాలిసిటర్ జనరల్ అనేది స్టాట్యుటరీ బాడీ. ఇది ఫస్ట్. సెకండ్, అటార్నీ జనరల్ ఎవరు అపాయింట్ చేస్తారు? జనరల్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషనల్ పోస్ట్, మోస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కానీ ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా సాలిసిటర్ జనరల్ మనకి ఇక్కడ న్యూస్లో వచ్చింది కదా, ఏమని? కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ, ఇంగ్లీష్లో అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్. అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్. సో అటార్నీ జనరల్ ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సాలిసిటర్ జనరల్ ఈజ్ అపాయింటెడ్ బై అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్. సో ఇంకొక బేసిక్ డిఫరెన్స్ ఏమంటే, అటార్నీ జనరల్కి పార్లమెంట్ ప్రొసీడింగ్స్లో పార్టిసిపేట్ చేసే రైట్ ఉంటుంది అనమాట. అటార్నీ జనరల్ హ్యాస్ ద రైట్ టు పార్టిసిపేట్ ఇన్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్. అంటే పార్లమెంట్ సమావేశం జరిగినప్పుడు అటార్నీ జనరల్ అక్కడ మాట్లాడచ్చు, బట్ నో ఓట్ రైట్ అని లేదు. కానీ సాలిసిటర్ జనరల్కి పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లో పార్టిసిపేట్ చేసే అధికారం కూడా లేదు. సో ఇది బేసిక్ డిఫరెన్సెస్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రజెంట్ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. సాలిసిటర్ జనరల్ యొక్క టెన్యూర్ జనరల్గా 3 ఇయర్స్ ఉంటుంది. ఎవరు అపాయింట్ చేస్తారంటే క్యాబినెట్ కమిటీ ఆఫ్ అపాయింట్మెంట్స్. సో డిఫరెన్స్కి వచ్చినప్పుడు అటార్నీ జనరల్ ఫస్ట్ హైయెస్ట్ లా ఆఫీసర్, సాలిసిటర్ జనరల్ సెకండ్ హైయెస్ట్ లా ఆఫీసర్. అటార్నీ జనరల్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సాలిసిటర్ జనరల్ని అపాయింట్మెంట్ కమిటీ అండ్ క్యాబినెట్ కమిటీ అపాయింట్మెంట్స్ అపాయింట్ చేస్తుంది. సో టెన్యూర్ 3 ఇయర్స్ ఉంటుంది సాలిసిటర్ జనరల్కి. ప్లస్ అటార్నీ జనరల్కి రైట్ ఉంటుంది పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లో పార్టిసిపేట్ చేసేకి, సాలిసిటర్ జనరల్కి రైట్ ఉంటుంది. సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, లైక్ జనరల్ బిట్ లాగా తుషార్ మెహతా గారి కాలం ఇప్పుడు పెంపొందించారు కదా. సో ఈయన కానీ ఈ 3 ఇయర్స్ కానీ కొనసాగిస్తే ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి లాంగెస్ట్ సర్వింగ్ సాలిసిటర్ జనరల్ ఈయనే అవుతారనమాట. 11 ఇయర్స్ అవుతుంది. 2018 నుంచి ఈయనే ఉన్నారు. ఈ 3 ఇయర్స్ టెన్యూర్ కూడా కంప్లీట్ అయితే కంటిన్యూస్గా 11 ఇయర్స్ ఉన్న సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు అవుతారు అనమాట. సో ఇది ఈ సాలిసిటర్ జనరల్కి సంబంధించిన టాపిక్ అనమాట. నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఇది తెలంగాణ రిలేటెడ్ బట్ పాలిటీ ఓరియంటేషన్ ఉంటుంది.
సో ఫస్ట్ హెడ్డింగ్ ఉంది చూద్దాము. లోక్ అదాలత్లో 6,43,000 కేసుల పరిష్కారం. ఇది హెడ్డింగ్. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2వ జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన లభించింది. సో ఇది న్యూస్, మనకి ఇదంతా అవసరం లేదు. ఫస్ట్ లోక్ అదాలత్ ఏమో చూద్దాం. జనరల్గా లోక్ అదాలత్ అంటే మనకు ట్రాన్స్లేషన్ చేసుకుంటే పీపుల్స్ కోర్ట్ అంటారు. ఇది మనకు కోర్ట్స్ ఉంటాయి కదా, డిస్ప్యూట్ రెజల్యూషన్కి కోర్ట్ కాకుండా ఆల్టర్నేటివ్ రెమెడీ మెకానిజం అనమాట. ఇది ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం. సో దీని అసలు లోక్ అదాలత్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందంటే, ఎక్కడి నుంచి వచ్చిందంటే లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్. సో ఈ యాక్ట్ లోక్ అదాలత్ని తీసుకువచ్చింది అనమాట. సో ఇక్కడ బేసిక్ లోక్ అదాలత్ ఫీచర్స్ ఏమంటే, దీంట్లో కోర్ట్ ఫీజు ఏం చెల్లించాల్సిన పని ఉండదు. జనరల్గా కేసెస్ ఎలా సెటిల్ చేస్తారంటే మ్యూచువల్ కన్సెంట్ త్రూ ఆర్బిట్రేషన్, మీడియేషన్, అలా మ్యూచువల్ కన్సెంట్ ద్వారా వితౌట్ జనరల్ ప్రొసీజర్లో కాకుండా ఇక్కడ కేసెస్ సెటిల్ చేస్తారనమాట. సో జడ్జ్మెంట్ పాస్ చేస్తారు కదా, అవార్డ్ పాస్ చేస్తారు కదా, దీనికి డిగ్రీ ఆఫ్ సివిల్ కోర్ట్ యొక్క పవర్ ఉంటుంది అనమాట. సో డిగ్రీ ఆఫ్ సివిల్ కోర్ట్కి ఏ విధమైన హక్కులు ఉంటాయో లోక్ అదాలత్ పాస్ చేసే అవార్డు కూడా అదే ఉంటుంది. నెక్స్ట్, లోక్ అదాలత్ ఒక అవార్డు పాస్ చేస్తే బోత్ పార్టీస్కి ఆ అవార్డు బైండింగ్ అంటే దీనిపైన అప్పీల్కి వెళ్ళలేదు. ఒకవేళ అప్పీల్ చేసుకోవాలంటే నువ్వు మళ్ళీ కొత్తగా కేసు వేసి కోర్టు ద్వారా రావాల్సిందే, కానీ ఈ డెసిషన్ పైన అప్పీల్ ఉండదు అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, లోక్ అదాలత్ అనేది లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 ద్వారా వచ్చింది. దీని ద్వారా ఏమంటే జనరల్ కోర్ట్ ప్రొసీజర్లో కాకుండా మీడియేషన్ కానీ ఆర్బిట్రేషన్ ద్వారా కానీ ఇవి సాల్వ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ పాయింట్ ఏమంటే, జనరల్గా ఒక ఆర్డర్ పాస్ చేస్తే, అవార్డ్ పాస్ చేస్తే అది బోత్ పార్టీస్కి బైండింగ్ అయి ఉంటుంది. సో దీన్ని మీకు ఇంకేమైనా ఇంటర్లింక్ చేసుకోవాలనుకుంటే ఒక్కసారి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోకి వెళ్ళి ఆర్టికల్ 39A అంటే ఏమో చూడండి. ఆర్టికల్ 39A. ఇక్కడ క్వశ్చన్ చూడండి. లోక్ అదాలత్ డిరైవ్ స్టాట్యుటరీ బ్యాకింగ్ ఫ్రమ్ విచ్ లా? లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్. సో ఇది మీరు బేసిక్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, లోక్ అదాలత్ పాస్ చేసే అవార్డుకి అపీల్ చేయకూడదు, ప్లస్ సివిల్ కోర్టు యొక్క డిగ్రీ యొక్క ఇది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. నెక్స్ట్ ఆర్టికల్ కలంకారీ పెయింటింగ్ సంబంధించి. ఇది న్యూస్లో ఎందుకు వచ్చిందంటే, మనకు తెలుసు ఈ మధ్య మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫ్రాన్స్కి 52nd G7 సమ్మిట్కి అటెండ్ అయ్యేకి వెళ్ళారు. మనం డిస్కస్ చేసాం ఇది ఆల్రెడీ. సో G7 సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఫ్రాన్స్లో జరిగింది. సో మనం ఓన్లీ స్పెషల్ ఇన్వైటీగా వెళ్ళాము, ఎందుకంటే ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ G7. అక్కడికి వెళ్ళినప్పుడు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ గారికి ఆంధ్రప్రదేశ్కి చెందిన కలంకారీ పెయింటింగ్ను బహుమతిగా ఇచ్చారు. సో మనం ఫస్ట్ ఇప్పుడు కలంకారీ పెయింటింగ్ అంటే చూద్దాం. బేసిక్ కోర్సులో చూసుకుంటే కలం అంటే ఏంటి? పెన్. కారీ అంటే క్రాఫ్ట్మెన్షిప్. సో పెన్ వర్క్ క్రాఫ్ట్మెన్షిప్ని కలంకారీ వర్క్స్ అంటారు. సో ఇది వేరే వేరే చాలా రీజన్స్లో చేస్తారు, బట్ ఫేమస్ ఎక్కడంటే మచిలీపట్నం. పెడన మచిలీపట్నం కలంకారీ రిసీవ్డ్. దీనికి GI ట్యాగ్ కూడా ఇచ్చారు. అసలు GI ట్యాగ్ అంటే ఏమని మనం ఇప్పుడు ఆల్రెడీ 3 times డిస్కస్ చేసాము, సో ఇప్పుడు అవసరం లేదు. ఒక్కసారి మీకు ఇంకా డౌట్ ఉంటే GI ట్యాగ్ అని ఒకసారి సెర్చ్ చేసి చూడండి గూగుల్లో. సో మనకు మచిలీపట్నం, మనకు శ్రీకాళహస్తిలో చేస్తారు, మచిలీపట్నంలో చేస్తారు, బట్ మచిలీపట్నంలో చేసిన దానికి GI ట్యాగ్ వచ్చింది అనమాట. పెదన మచిలీపట్నంకి సంబంధించిన కలంకారీకి GI ట్యాగ్ 2013లో వచ్చింది. ఫస్ట్ ఈ ఆర్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే విజయనగర పీరియడ్లో స్టార్ట్ అయింది. గోల్కొండ కింగ్డమ్ టైంకి ఇది ఎక్స్పాండ్ అయింది అనమాట. సో ఈ 3 points సరిపోతుంది. మనము బేసిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా అడుగుతారంటే, కలంకారీ పెయింటింగ్ GI ట్యాగ్ ఎక్కడి నుంచి ఇచ్చారు అంటారు. అది ఎక్కడి నుంచి అంటే పెడన మచిలీపట్నం. ఓకేనా? సో ఇది దీనికి సంబంధం సరిపోతుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. ఇది ఈనాడులో వచ్చింది. ఏమంటే యుద్ధ నౌకల నిర్మాణ సంస్థకు నవరత్న హోదా. సో న్యూస్ ఏముందంటే, రక్షణ రంగంలో ప్రభుత్వ సంస్థ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కి అత్యంత ప్రతిష్టాత్మకమైన నవరత్న హోదా దక్కింది. సుస్థిరమైన పనితీరు గుర్తుగా కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఈ హోదాను ప్రకటించినట్టు సంస్థ వెల్లడించింది. సో మనకు దేనికి ఇచ్చారు నవరత్న హోదా? GRSC, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. ఇది ఎక్కడ ఉందంటే కోల్కతాలో ఉంది. మనకు షిప్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. GRSC అంటే పేరు గుర్తుపెట్టుకోండి, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. సో దీనికి నవరత్న స్టేటస్ వచ్చింది. ఎవరు ఇచ్చారంటే, తెలుగులో ఏముంది ఇక్కడ? ప్రభుత్వ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. అదే ఇంగ్లీష్లో అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉంటుంది.
అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో ఎగ్జామ్లో ఇలా అడగచ్చు, మినిరత్న స్టేటస్, మహారత్న స్టేటస్, నవరత్న స్టేటస్ ఎవరిస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో జనరల్గా మనకు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉంటాయి కదా, ప్రభుత్వ రంగ సంస్థలు, వాటిని యొక్క పనితీరు బేస్ చేసుకుని 3 types ఆఫ్ ర్యాంకింగ్స్ ఇస్తారు. ఫస్ట్ మినిరత్న, సెకండ్ మహారత్న, సెకండ్ నవరత్న, థర్డ్ మహారత్న. ఫస్ట్ మినీ, సెకండ్ నవరత్న, థర్డ్ మహారత్న. సో ఈ స్టేటస్, ఈ క్లాసిఫికేషన్, ఈ ర్యాంకులు తెచ్చుకోవడంలో ఏమంటే ఆ సదరు ప్రభుత్వ రంగ సంస్థ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఒక్కోదానికి ఒక లిమిట్ ఉంటుంది. సో ఫస్ట్ మినిరత్న అంటే ఒక 500 కోట్ల నుంచి 300 కోట్ల నుంచి 500 కోట్ల వరకు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే నవరత్న అంటే 1000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే మహారత్న అంటే 5000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ మినిరత్న 300 to 500 crores, నవరత్న అప్ టు 1000 crores, మహారత్న అప్ టు 5000 crores. సో ఇంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకు రీసెంట్గా జిఆర్ఎస్సి స్టేటస్ ఇది వచ్చింది కదా, నవరత్న స్టేటస్, దాంతో కలిపి ఇప్పటికీ ఇండియాలో 28 నవరత్న కంపెనీ వస్తుందంట. సో 28 నవరత్న పిఎస్యూస్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏమంటే, ఫస్ట్ పాయింట్, ఈ మినిరత్న, మహారత్న, నవరత్న అనేది ఎవరిస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. దానివల్ల బెనిఫిట్ ఏమంటే గ్రేటర్ ఫైనాన్షియల్ అండ్ ఆపరేషనల్ అటానమీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ఇప్పుడు వరకు ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే 28. రీసెంట్గా దేనికి ఇచ్చారంటే జిఆర్ఎస్సి, గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్. సో ఇది. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాము. నెక్స్ట్ వచ్చి ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ E100 అనమాట. ఇది మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ డిస్కస్ చేసాము, E25 అని చెప్పని. సో E50, E75 కూడా వచ్చింది. ఇప్పుడు ఏమంటే E100 అని వచ్చింది. సార్ న్యూస్ చూద్దాము. భారతదేశ ఇంధన రంగంలో ఒక సరికొత్త విప్లవానికి తెరలేచింది. వాహనాల్లో 100% ఇథనాల్తో వాడకానికి అనుమతినిచ్చే దస్తంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే సంతకం చేశారు. E100 ఫ్యూయల్స్ని యూస్ చేసేకి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ ఇచ్చింది. సో ఫస్ట్ E100 అంటే ఏమో చూద్దాము. జనరల్గా E100 ఫ్యూయల్స్లో 93 to 93.5% ప్యూర్ ఇథనాల్ ఉంటుంది అనమాట. అదే మనం E20 అనుకోండి, 20% ఇథనాల్ ఉంటుంది, రిమైనింగ్ డీజిల్, పెట్రోల్ ఇవి ఉంటుంది. E100 అంటే 93 to 93.5% ప్యూర్ ఇథనాల్ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, మనకు తెలుసు మన ఎనర్జీ సెక్యూరిటీ మొత్తము డిపెండ్ అయి ఉంటుంది. 80% ఆఫ్ ఇండియా నీడ్స్ మనము పెట్రోల్, డీజిల్ ఇవి ఇంపోర్ట్ చేసుకొని తగ్గుతాము. సో ఇథనాల్ వాడడం వల్ల ఏమంటే ఆ ఇంపోర్ట్ బిల్ అనేది తగ్గుతుంది అనమాట. సో అందుకని చెప్పి గవర్నమెంట్ పుష్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఇది ఎంతవరకు తీసుకొచ్చిందంటే E100 ఫ్యూయల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు E100 ఫ్యూయల్, దీంట్లో మేజర్ డ్రాబ్యాక్ ఏమంటే పాత వాహనం, అంటే ఇప్పుడు మనకు ఓల్డ్ వెహికల్స్ ఉంటాయి కదా, వాటిలో ఇది సెట్ కాదు E100 అనేది. దీనికి కొత్త వెహికల్స్ వస్తుంది, ఫ్లెక్సీ వెహికల్స్ అని చెప్పని, ఫ్లెక్సీ ఫ్యూయల్ వెహికల్స్ అని, వాటిలో మట్టుకే ఇది వర్క్ అవుతుంది అనమాట. ఇది ఒక్కటే మేజర్ డ్రాబ్యాక్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది E100లో ఎంత కెపాసిటీ ఆఫ్ ఇథనాల్ ఉంటుంది, 93 to 93.5% ఉంటుంది. రీసెంట్గా E100 పైలట్ ప్రాజెక్ట్ కూడా పూణేలో లాంచ్ చేశారనమాట. ఇక చూడండి, ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ మట్టికే వీటిలో వర్క్ అవుతుంది, మిగతాది రిమైనింగ్ వర్క్ కాదనమాట. సో ఇక్కడ చూడండి, E100 ఆటోమోటివ్ ఫ్యూయల్ ప్రైమర్లీ డినోట్స్ వాట్ నియర్లీ 100% ప్యూర్ ఇథనాల్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. నౌకాయాన సామర్థ్యమే రక్షా కవచం. సో ఇది ఈనాడులో వచ్చింది. మనం ఇందాక జిఆర్ఎస్సి గురించి చూసాం కదా, గార్డెన్ రీసెర్చ్ షిప్ అండ్ ఇంజనీర్ లిమిటెడ్. మనం 28 నవరత్న అని చెప్పాము, అది 28. యాక్చువల్గా జిఆర్ఎస్సి 28, బట్ దాంతోపాటు ఇంకో దానికి కూడా చెన్నై పెట్రోలియం సంబంధించి దానికి కూడా నవరత్న స్టేటస్ ఇచ్చారు, 29th అనమాట. సో యాజ్ ఆన్ డేట్కి ఇండియాలో నవరత్నాస్ ఎన్ని ఉన్నాయంటే 29 PSUస్కి నవరత్న స్టేటస్ ఇచ్చారు. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ చూద్దాము. సేమ్ ఆ జిఆర్ఎస్సి దగ్గరే మనం మోడీ ప్రైమ్ మినిస్టర్ గారు 3 షిప్స్ లాంచ్ చేశారనమాట. వాటి పేరు ఏమంటే INS దూనాగిరి, INS సంశోధక్, INS అగ్రయ్ అని చెప్పని. మనము దీంట్లో మేజర్ గుర్తుపెట్టుకొస్తుంది, ఇది ఏ టైప్ ఆఫ్ షిప్స్ అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైప్స్ అడగచ్చు క్వశ్చన్ ఉంది. INS దూనాగిరి బిలాంగ్ టు విచ్ ప్రోగ్రామ్, ప్రాజెక్ట్ 17 స్టెల్త్ ఫ్రిగేట్ అని చెప్పని. ఫస్ట్ INS దూనాగిరి ఏమంటే ఇది ఒక స్టెల్త్ ఫ్రిగేట్ అనమాట. స్టెల్త్ అంటే రాడార్కి చిక్కదు అనమాట వెళ్ళేటప్పుడు. INS దూనాగిరి అనేది అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫ్రిగేట్. INS సంశోధక్ అనేది సర్వే వెజల్, ఓషనోగ్రఫీ, హైడ్రోగ్రఫీకి సంబంధించి సర్వే చేయడం INS సంశోధక్.
ఐఎన్ఎస్ అగ్రాయ్ అనేది 14 క్లాస్ ఏఎస్డబ్ల్యూ షాలో వాటర్ క్రాఫ్ట్. ఏఎస్డబ్ల్యూ అంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. జస్ట్ ఈ డిస్టింక్షన్ గుర్తుపెట్టుకో సరిపోతుంది. ఐఎన్ఎస్ దూనాగిరి అంటే అడ్వాన్స్డ్ స్టీల్త్ ఫ్రిగేట్. ఐఎన్ఎస్ సంశోధక్ అంటే సర్వే వెజల్. ఐఎన్ఎస్ అగ్రాయ్ అంటే 14 క్లాస్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. మనకి ఎగ్జామ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగచ్చు అనమాట. ఐఎన్ఎస్ దూనాగిరి అని వచ్చేసి ఇట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమనొచ్చు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఐఎన్ఎస్ దూనాగిరి అంటే అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫ్రిగేట్. ఐఎన్ఎస్ సంశోధక్ అంటే సర్వే వెజల్. ఐఎన్ఎస్ అగ్రాయ్ అంటే 14 క్లాస్ ఏఎస్డబ్ల్యూ షాలో వాటర్ క్రాఫ్ట్. సో ఇక్కడ ఒక పదం ఉంది, ఇది ఐఎన్ఎస్ దూనాగిరి అనేది ప్రాజెక్ట్ 17A కింద డెవలప్ చేశారండి. ప్రాజెక్ట్ 17A ఏమంటే అది డిఫెన్స్ మినిస్టర్ లాంచ్ చేసింది. ప్రాజెక్ట్ 17A కింద 7 స్టెల్త్ ఫ్రిగేట్స్ డెవలప్ చేస్తుందన్నమాట. వాటి పేర్లు ఏమంటే ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ తారాగిరి, ఐఎన్ఎస్ మహేంద్రగిరి, ఐఎన్ఎస్ విద్యాగిరి. ప్రజెంట్ 2 లాంచ్ అయిపోయాయి, ఈరోజు 3 లాంచ్ చేసింది ఐఎన్ఎస్ దూనాగిరి అనమాట. సో ఫస్ట్ ఏంది ప్రాజెక్ట్ 17Aలో భాగంగా ఫస్ట్ లాంచ్ చేసిన స్టెల్త్ ఫ్రిగేట్ పేరు ఏమంటే ఐఎన్ఎస్ నీలగిరి. సెకండ్ వచ్చి ఐఎన్ఎస్ హిమగిరి. థర్డ్ ఐఎన్ఎస్ ఉదయగిరి. ఫోర్త్ ఐఎన్ఎస్ దూనాగిరి. అది ఇప్పుడు లాంచ్ చేశారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఐఎన్ఎస్ దూనాగిరి అనేది అడ్వాన్స్ స్టెల్త్ ఫ్రిగేట్ అండర్ ప్రాజెక్ట్ 17A. ప్రాజెక్ట్ 17A అంటే ప్రాజెక్ట్ 17A కింద 7 అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫ్రిగేట్స్ లాంచ్ చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకుని సరిపోతుంది. సో ఇది ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో మనం చూస్తున్నాం రోజు పేపర్లో వచ్చే ఏదైతే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయో అవి మటుకు డిస్కస్ చేస్తున్నాము. ఒకవేళ మీకు ఇంకా ఇది బాగా రివిజన్ కావాలి, వీటిలో ప్రాక్టీస్ చేయాలనుకుంటే మన వెబ్సైట్ ఉంది pscchronicles.com అని చెప్పి, మీరు దాంట్లోకి వెళ్ళి రివిజన్ చేయొచ్చు, క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇది ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్. మళ్ళీ రేపు ఏముంటే రేపు చూద్దాము. సో థ్యాంక్ యూ. వీ విల్ మీట్ టుమారో. ప్రిపేర్